హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒలివర్ష హ్యాండ్ క్రాఫ్ట్స్. ముందుగా అందరికీ నా హార్ట్ఫుల్ థ్యాంక్స్ అయితే తెలుపుకుంటున్నానండి. ఎందుకంటే మీ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ వల్లనే మన షార్ట్ వీడియో వచ్చేసి 1 మిలియన్ వ్యూస్ని అయితే క్రాస్ చేసింది. స్టిల్ కౌంటింగ్. ఇదంతా కేవలం మీ వల్లనే జరిగింది. ఈ సపోర్టే ముందు ముందు వీడియోస్ కూడా వస్తుందని ఆశిస్తున్నాను. ఇంకా లేట్ చేయకుండా మన పెరల్ ఇన్విజిబుల్ చైన్ మేకింగ్ వీడియో చూసేద్దామా? ఇంకా వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే మనకి ఎక్కడ ఎంత మెజర్మెంట్ తీసుకోవాలి అనేది తెలిస్తేనే చైన్ లుక్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. కాబట్టి స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. మేకింగ్కి మనకి మెయిన్గా ఏమేం మెటీరియల్స్ కావాలి, అలానే ఏమేం టూల్స్ కావాలి, వాటిని ఎలా యూస్ చేయాలి అనేది నేను ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. అలానే మీరు అడిగిన డౌట్స్ని కూడా క్లారిఫై చేస్తాను. ఫస్ట్ మనకి మెయిన్గా కావాల్సింది గేర్ వైర్ అనమాట. ఇక్కడ వచ్చేసి మనం గోల్డ్ కలర్ గేర్ వైర్ అయితే యూజ్ చేస్తున్నాము. ఈ గేర్ వైర్ వచ్చేసి కాపర్, సిల్వర్, గోల్డ్ ఈ 3 కలర్స్లో అయితే అవైలబుల్ ఉంటుంది. మనం గోల్డ్ కలర్ అయితే యూజ్ చేస్తున్నాము. ఇంకా సెకండ్ వచ్చేసి పెరల్స్ అనమాట. మీ అందరికీ తెలిసినవే. ఇవి వచ్చేసి 6 mm పెరల్స్ తీసుకున్నాను నేను. బ్యాక్ హుక్స్. ఇవి వచ్చేసి 2 mm గోల్డ్ బీడ్స్ అనమాట. మైక్రో పాలిష్డ్ తీసుకుంటే మనకి కలర్ ఫేడ్ కాదు. ఇవి వచ్చేసి లాక్ బీడ్స్ అంటారు, అలానే క్రింప్ బీడ్స్ కూడా అంటారు. చాలామంది వీటి గురించే అడిగారు. వీటిని లాక్ బీడ్స్ అంటారు. ఇది వచ్చేసి మెజరింగ్ టేప్ అనమాట. మీ దగ్గర ఇది లేకుంటే స్కేల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ మనకి ఎంత లెంత్ కావాలి అనేది మెజర్ చేసుకోవటానికి యూజ్ చేస్తామన్నమాట. నెక్స్ట్ కటర్ ఆర్ సిజర్. మీ దగ్గర సిజర్ ఉంటే సిజర్ యూజ్ చేయండి. దీన్ని ఫ్లాట్ నోస్ ప్లయర్ అంటారు. ఇది వచ్చేసి మనం లాక్ బీడ్స్ని ప్రెస్ చేయడానికి యూజ్ చేస్తాము. మెయిన్గా మనకి ఇవన్నీ అయితే కావాలన్నమాట చైన్ తయారు చేసుకోవటానికి. ఇప్పుడు గేర్ వైర్ని మనకి కావాల్సిన లెంత్లో మనం కట్ చేసుకోవాలన్నమాట. మీ నెక్కి పొడుగ్గా కావాలంటే ఎక్కువ లెంత్ తీసుకోండి. లేదు నా నెక్ కరెక్ట్గా కావాలి అంటే 15-16 ఇంచెస్ అయితే సరిపోతుంది. ఇప్పుడు కట్ చేసుకొని అన్నీ పక్కకు పెట్టేసుకొని మనకి కావాల్సిన దగ్గర ఉంచుకున్నాం అనుకోండి, మనకి తయారు చేసేటప్పుడు ఏ ఇబ్బంది ఉండదు. ఇన్విజిబుల్ చైన్ చేయటం చాలా ఈజీగా ఉంటుందండి. కాకుంటే మనం కాన్సన్ట్రేషన్గా చేయాలి. ఎందుకంటే మనం లెంత్ ఒక దగ్గర మిస్ అయ్యామనుకోండి, చైన్ లుక్ అంతా పోతుంది. ఇప్పుడు చైన్లోకి నేను ఫస్ట్ వచ్చేసి ఒక పెరల్ యాడ్ చేశాను. ఆ పెరల్కి అటు ఇటు 2 mm గోల్డ్ బీడ్స్ అయితే యాడ్ చేశాను. ఆ గోల్డ్ బీడ్స్ పక్కన అటు ఇటు ఒక లాక్ బీడ్ అయితే యాడ్ చేశాను అనమాట. ఇలా ఇప్పుడు మనం పర్ఫెక్ట్గా మిడిల్లో రావాలి అంటే ఫస్ట్ 2 ఎడ్జెస్ని ఈక్వల్గా పట్టుకొని కిందికి అలా లాగామనుకోండి, మనకి మిడిల్లో వస్తుంది ఎగ్జాక్ట్గా. ఇప్పుడు చూసారా, మిడిల్లో వచ్చింది కదా. అది మిడిల్లో ఉందా లేదా అనేది చూసుకొని కరెక్ట్గా మిడిల్కి వచ్చేలాగా వన్ సైడ్ అయితే ఫస్ట్ లాక్ బీడ్ని ప్రెస్ చేయాలి ఫ్లాట్ నోస్ ప్లేయర్ తోటి. ఇలా లాక్ బీడ్ని ప్రెస్ చేసినప్పుడు మనకైతే కొంచెం అయితే గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్ని మనం గమనించుకొని బీడ్స్ అన్నిటిని దగ్గరికి గ్యాప్ లేకుండా జరుపుకొని సెకండ్ సైడ్ అయితే మనం లాక్ బీడ్ని ప్రెస్ చేయాలి. అది గ్యాప్ని జరపకుండా మనం ప్రెస్ చేసామనుకోండి, అది చూసారా మనకి పర్ఫెక్ట్గా ఉండదు. ఆ గ్యాప్లో అటు ఇటు కదలటం వల్ల లుక్ అంతా పోతుంది. కాబట్టి గ్యాప్ని చూసుకొని మనం ప్రెస్ చేసుకోవాలి. అలానే సెకండ్ బీడ్ పెట్టేటప్పుడు లెంత్ ఎలా మెజర్ చేసుకోవాలంటే, మనం లాక్ బీడ్ని ప్రెస్ చేసాం కదా, అక్కడి నుంచి 1 ఇంచ్ అయితే నేను తీసుకుంటున్నాను. చూసారా, 2 to 3 అంటే 1 ఇంచ్ గ్యాప్ అయితే తీసుకున్నాను. ఆ గ్యాప్ దగ్గర ఎగ్జాక్ట్గా పట్టుకొని ఇంకొక లాక్ బీడ్ని ఎక్కించుకొని వైర్లోకి అక్కడ మనం లాక్ బీడ్ని ప్రెస్ చేసేయాలి నోస్ ప్లయర్ తోటి. ఇంకా అక్కడి నుంచి ఎక్కడికి కదలదు. ఇలా గ్యాప్ మెజర్ చేసుకునేటప్పుడు మాత్రం మనం జాగ్రత్తగా మెజర్ చేసుకొని లాక్ బీడ్ని జాగ్రత్తగా ప్రెస్ చేసుకోవాలి. ఇంకా సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయటమే. ఒక గోల్డ్ బీడ్, అగైన్ పెరల్, గోల్డ్ బీడ్, లాక్ బీడ్, మళ్ళీ నెక్స్ట్ లాక్ బీడ్ని ప్రెస్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్నే మనం ఎన్ని బీడ్స్ కావాలంటే అన్ని బీడ్స్ వరకు రిపీట్ చేస్తూ ఉండాలి. ఇంకా 2 సైడ్స్ సేమ్ ప్రాసెస్ సేమ్ మెజర్మెంట్స్తో చేసుకున్నారనుకోండి, బ్యూటిఫుల్ చైన్ అయితే రెడీ అయిపోతుంది.
ఇంకా కలర్ పోతుందా అని చాలామంది అడుగుతున్నారు. మనం యూజ్ చేసే మెటీరియల్ వచ్చేసి మైక్రో పాలిష్ బీడ్స్ కానీ లాక్ బీడ్స్ కానీ మైక్రో పాలిష్ తీసుకుంటే మనకి కలర్ అనేది ఫేడ్ కాదు. ఇంకా గేర్ వైర్ విషయానికి వస్తే గేర్ వైర్ అనేది ఫేడ్ అవుతుంది, బట్ అంత తొందరగా అయితే ఫేడ్ కాదండి. మనం స్వెట్టింగ్ ఎక్కువ పట్టకుండా యూజ్ చేసిన వెంటనే దాన్ని జాగ్రత్తగా దాచుకున్నాం అనుకోండి, చాలా రోజులైతే వస్తుంది. ఇప్పుడు ఫైనల్గా మనమైతే హుక్ యాడ్ చేయడానికి లూప్ అయితే తయారు చేసుకుందాం. ఒక ఎండ్కి వచ్చేసి నేను ఒక లాక్ బీడ్ని అయితే వేసాను కదండి. ఇలా లూప్ లాగా క్రియేట్ చేసి ఆ లాక్ బీడ్లో నుంచి మనం ఆ ఎడ్జ్లో ఉన్నదాన్ని లూప్ లాగా క్రియేట్ చేసి దాని లోపల నుంచి బయటకు తీయాలి. మరీ ఎక్కువ తీయకండి, ఎందుకంటే మన నెక్కి కుచ్చుకుంటుంది అది మరీ ఎక్కువ ఇటు బయటకు వస్తే. కాబట్టి కొంచెమే ఉండేలాగా చూసుకొని లాక్ బీడ్ని ప్రెస్ చేయండి. ఇలా 2 సైడ్స్ లూప్స్ క్రియేట్ చేసుకొని మనం బ్యాక్ హుక్ యాడ్ చేసుకుంటే మనకి చైన్ అయితే రెడీ అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.